హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి తమిళ చూడగానే మీ అందరికి అర్థమైపోయిందిగా, హరితక్కతో ఈరోజు వీడియో అనమాట. సో చాలా రోజుల నుంచి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది అనమాట. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, చాలా ఫన్నీగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత హరితతో ఫస్ట్ వీడియో అనమాట. ఎప్పుడు చేద్దామన్నా కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. సో మొత్తం చూసేయండి వీడియో. ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి. ఇంకా వచ్చేసినాం కుమార్ అన్న వచ్చిండు. గుడ్ మార్నింగ్ రైతురెడ్డి. ఎన్ని రోజులకు షూటింగ్ వచ్చింది? గుడ్ మార్నింగ్. ఇక్కడ తిట్టుకుంటూ ఆడబిడ్డ ఎపిసోడ్ ఎప్పుడు చేస్తావని అందుకే స్టార్ట్ చేసిన. పెళ్ళి అయితే మాత్రం ఇట్లానే అన్నాను. ఇప్పటి నుంచి కథం గంచుకట్టు తెలంగాణ వస్తుంది అన్న. నువ్వు ఎప్పుడు ఇట్లా చెప్తావు, మళ్ళీ అదే పని చెప్తున్నావు. కుమార్ అన్న చెప్పుకోండి వాక్యాలు. అన్ని నువ్వే చెప్తున్నావు. కుమార్ అయితే జోకేస్తున్నాడు అక్క మీద, నువ్వు ఎక్కడ మాట్లాడిస్తున్నావు నన్ను అని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు. సో ఇక్కడ అప్పుడప్పుడు మధ్యలో వాయిస్ పెడతాను, ఆయన మధ్యలో మ్యూట్ వస్తుంది. సో డిసప్పాయింట్ అవ్వద్దు. నేను కొన్ని ఓన్ వాయిసెస్ పెడతాను, అలాగే కొన్ని వాయిస్ ఓవర్ ఉన్నాయి పెడతాను అనమాట. వెళ్ళి నేను షూట్కి వెళ్ళాలంటే ఒకటే బస్సు. సో ఆ బస్సు మిస్ అయిందంటే మళ్ళీ 2-3 బస్సులు పట్టుకొని పోవాలంటే, పట్టుకోని కాదు. సో బస్సులు ఇంకా దొరకపోతే ఇంకా చాలా కష్టమవుతుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ 6:45 కల్లా అక్కడ వెళ్తే బస్సు అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. ఎవరి కోసం? నా కోసం కాదు, నేనే బస్ కోసం పరిగెత్తాలి. మధ్యలో కామెడీ సీన్స్ వస్తాయి. కష్టాలు మామూలుగా ఉండదు. అంటే కష్టం ఏం కాదులే, కానీ ఇష్టంగా పోతాను కాబట్టి కష్టమేం అనిపించదు. సో ఇంకోటి ఏంటంటే, అసలు బస్సులో ఎలా ఉందంటే, ఫ్రాంక్ ఒక మాట చెప్తాను. నాకు జరిగిన సిచ్యువేషను, మొన్న షూటింగ్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఒక లేడీ, ఇందులో ఎవరి తప్పో రైటో మీరే చెప్పండి. నన్ను అడిగితే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టడే పెద్ద తప్పు. పెట్టినప్పుడు ఒక ఏజ్ లిమిట్ పెడితే బాగుండేదేమో అని నా ఫీలింగు. ఏది ఉన్నా సరే జెన్యున్గా మాట్లాడుకోవాలి కదా. సో తను ఆల్రెడీ లేడీస్ సీట్లు చాలా ఉన్నాయి, ఉన్నా సరే బాయ్స్ సీట్లో పోయి కూర్చున్నాక వాళ్ళు బాయ్స్ ఏమన్నారంటే, ముందున్నాయి కదమ్మా సీట్లు కూర్చోపోండి అని అంటే, నేను ఇక్కడే కూర్చుంటాను, చాలా రుబాబుగా మాట్లాడింది అన్నట్టు. సో మాకే కోపం వచ్చింది. మేము వెళ్ళి అడిగినాము, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాం అంటే, మీరు ఎందుకు వస్తారు మధ్యలకు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అది అట్లా ఉంటారు, అటిట్యూడ్ చూపిస్తారు. కొంచెం అర్థం చేసుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో ఫైనల్గా షూట్ ఇంకా వచ్చేసినాం అనమాట. బిడ్డ ఎపిసోడ్లో మా శారీ ఇదే అనమాట. అవును, చాలామంది చూస్తున్నారు కదా నా శారీ సెలెక్షన్స్, శారీ కలెక్షన్ ఎలా ఉంది, యాక్టింగ్ ఎలా ఉంది అనేది ఇంకొకసారి కామెంట్ చేయండి. చాలామంది అయితే ఒకటైతే రేర్గా పెడతారు, అక్క మీ యాక్టింగ్ బాగుందని చెప్పేసి పెడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. డేసిండు కదా, ఇక్కడ కూడా మాకు కూడా వాడేయమంటున్నాం, పెడతలేడు. కాఫీ ఆల్రెడీ తీసుకొచ్చిన, కాఫీ తాగమంటే నాకు కాఫీ పెడతలేరు. నేను కాఫీ ఫ్రీ ఉన్నాయి, అయినా కూడా పట్టించుకుంటారు. కాఫీ అదే సినిమాలు ఉంటాయి చూడండి, ఏమన్నా గెస్ట్లు ఇంటికి వస్తే కాఫీ తాగారా అట్లుంటది అనమాట. షూట్ లో కూడా కాఫీ కనీసం మీరే పట్టించుకోమని చెప్పి. అన్నం లేకుండా ఉంటారు కానీ కాఫీ లేకుండా మాత్రం ఛాన్స్ లేదు. అదరగొడుతారంట. ఇదన్నమాట. ఇంకా షూట్ కి రెడీ అయిపోయినాం, యుద్ధానికి మేము సిద్ధం అయిపోయినాం. ఇంకా ఇది మేమేదో రెడీ అవుతాం అంతే, ఎక్కువద్దు. నేచురల్ ఉంటాం మీలాగానే మేము కూడా అంతే కదా. అంతే తెలిసి ఫస్ట్లో నా ఛానల్ చూడని వాళ్ళు అయితే చాలా మంది అయితే తిట్టుకున్నారనమాట. సో నాకు తెలుసు ఏంద్రా ఇది కంతిరిది ఇంత దారుణంగా ఉంది అని చెప్పేసి. మాట్లాడుకోరు తండ్రి కొడుకులు ఏం రా అమ్మను రా మురుగేశా ఏం పట్టుకు. వీళ్ళు ఎంత కకృతి అంటే పెట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి కకృతి. గాయస్ ఏం అయిపోయింది, ఇక్కడ పని అయిపోయింది. అందుకే ఇక్కడ ఇగో సిద్ధంగా ఉంది. రా ఫైనల్గా షూట్కి అయితే రెడీ అయిపోయినాం అనమాట. కెమెరా వెయిట్ చేస్తుంది మా కోసం, ఇంకెంతసేపు రా బాబు కూర్చుంటారు అన్నట్టు. కుమార్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం ఏమంటారు, వాచ్ వరకు 3 గంటలు ఉందని బాధపడుతుండు బిడ్డ. ఈ బిడ్డకు ఏ బాధ లేదు. ఈ బిడ్డకు కర్ర తమ్ముడు తెల్లక్క. ఎందుకు
రెడీ అయినా కష్టమే ఉందిరా బాబు. అమ్మ పని మా డైరెక్టర్ సార్ తిరుగుతున్నాడా? కానీ నా అన్న నీకు మీరు పెట్టి మంచిగా ఓకే. అవును, నేను ఒప్పుకుంటా దానికి. ఏదైనా సరే మనం చేసిన పని ఒప్పుకోవాలి. ఏంటో సార్ రోజు రోజుకి గ్లామరస్ గా అడగడానికి ఈడ లొల్లి పెట్టుకుంటున్నాను. సిద్ధానికి ఒక్క పల్లపుల్లి ఇరుమనానికి ఇంత రొల్లి పెడుతుండు భిక్ష. అలా పనపూల పైకి చూపి అమ్మ ఎంత పెద్దగా మంచిగా ఉందమ్మా. అది గదిరి మట్టి తిరుస్తుండు కొడుకు. ఈ రంగాల కొడుకు చెప్తే పని ఉందట చూడు. ఈ కొడుకు ఆ కొడుకు కెమెరా పట్టుకుండు. ఇది సంపద పైన నేను గెలవలేను ఇక. ఇన్ని మాటల మధ్యలో ఎట్లుంటది. సరే అయ్యా అడ్డుకోరా అయినా మీరు ఇప్పుడు తాగట తాగు మనకు అదే తాగు. చూడురామా నా కొడుకులు నా బిడ్డ ఇదేనా పద్ధతి ఇదేనా? నేను ఎంత ఒకరు తక్కువైనట్టు కదా అమ్మా మురుగేష అమ్మా. అయినా సరదా సరదాగా చేసుకుంటేనే షూట్ మంచిగా అనిపిస్తుంది కదా. మనం చెప్పే డైలాగ్ కూడా న్యాచురల్గా వస్తాయి అనమాట. సో మేము ప్రతి ఒక్కటి న్యాచురల్గానే యాక్టింగ్ చేస్తాం, న్యాచురల్గానే చేస్తాం. షూటింగ్ మా మమ్మీ వల్లనే లేట్ అయింది ఈరోజు. మా మమ్మీ వల్లనే. ఏం తెలుసు అర్థం చేసుకోరు. వేస్తుంది ఫేర్ అండ్ లవ్లీలు ఫౌండేషన్లు. ఈరోజు స్టార్టింగ్ హర్తతోనే స్టార్ట్ చేద్దాం బ్లాగ్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ 2 నెలల్లో అసలు మీకు కనిపించలే మేము హర్త అని మీరు షూట్ చేసేటప్పుడు నేను ఉంటలేను కదా. మీరు హర్తని అడుగుతున్నారు కానీ హర్తకు కూడా బాగుంటుంది మాతో తీసుకోవాలని, కానీ కొన్ని సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేస్తూ ఉంటాయి. పాపం పెళ్ళి అయింది కాబట్టి అటు ఇటు పనులు పాపం అన్ని మేనేజ్ చేసుకుంటూ కష్టం. ఎవరికైనా పిల్లలు భర్త అత్త అన్నట్టు ఇప్పుడు షూట్ వాళ్ళ కూడా ఉన్నాం కదా. వీడియో చూసినంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. 10 నిమిషాల వీడియో మీకు 10 నిమిషాలు అనిపించచ్చు, కానీ మాకు అది 10 days పడుతుంది. దాని ఎడిటింగ్ దాన్ని ఏమంటారు కరెక్ట్గా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అది కొంతమంది ఉన్నారులే తెలుసుకునే వాళ్ళు. కొంతమంది బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు లేట్ వస్తున్నాయంటే కారణం చెప్తే అర్థం చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే మీరు ఎందుకు వీడియోలు పెట్టరు అని చెప్పేసి ఇదన్నమాట వీడియో న్యాచురల్ పీస్. నీది కూడా న్యాచురల్ గానే ఉంది కదా అక్క. న్యాచురల్ స్పాట్స్ వేసుకొని ఒకసారి చూడు. ఫైనల్గా షూటింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంతకీ ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఇంకో పార్ట్ 2 కూడా ఉంది, దాంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వరకు చూసారు కదా, ఇదైతే స్టార్టింగ్. ఆడబిడ్డ సిరీస్ ఎప్పుడు వస్తుంది అక్క అని అడుగుతూ ఉన్నారు కదా. వచ్చేసరి ఆల్మోస్ట్ షూటింగ్ అయితే అయిపోయింది. మేబీ వీడియో అయితే ఎడిటింగ్లో ఉందన్నమాట. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుంది. మేబీ ఈ వీక్లో వస్తుంది ఖచ్చితంగా. అంటే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సరే న్యాచురల్గా మాట్లాడతాను, జెన్యున్గా ఉంటాను. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఏ వీడియోలో అయినా మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది అస్సలు మర్చిపోకూడదని నా ఫీలింగ్ అనమాట. సో ప్రతి ఒక్కటి అనిల్ చెప్తూ ఉంటాడు, మేము దాన్ని ఎగ్జిక్యూట్ అంటే చెప్తూ ఉంటాం అనమాట. డైలాగ్ ఒకటైతే చెప్పగలుగుతాను, ఓపికతో చెప్తాడు అనమాట. షూట్లోనైతే ఓపికతో ఆ డైలాగ్స్ 10 టేకులు పట్టని 20 టేకులు పట్టని వస్తుందిరా చెయ్యి అని అంటాడు. అట్లా చెప్తాడనమాట. మోటివేట్ చేస్తే ఏ మనిషికైనా కొంచెం అరే చెయ్యాలని ఉంటుంది అనమాట. మోటివేట్ చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి అయితే మంచిగా చెప్తాడు డైలాగ్స్, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి ఎక్స్ప్రెషన్తో సహా. అయితే ఇదన్నమాట వీడియో. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 అయితే నెక్స్ట్ ఒక 2 daysలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2 కూడా ఉందన్నమాట. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఉంటా, బాయ్.